శ్రీరంగపృథ్వీశ చరణత్రాణశేఖరాः జయంతి భువనత్రాణపదపంకజరేణవः. మురళీకృష్ణ గారు చెప్పండి. పాహినః పాహినః పాదుకే యస్యాః. చెప్తున్నా స్వామి. చెప్పండి. పాదుకే యస్యాః విధాస్యన్ విధాస్యన్ అభిషేచనం అభిషేచనం ఆభిషేచనికం అభిషేచనికం భాండం భాండం చక్రే రామః శ్రీరామః ప్రదక్షిణం ప్రదక్షిణం గోదాగిచ్చ రాఘవస్య చరణౌ పదావని ప్రేక్షితుం త్వత్ అభిషేకమీషతుః ఆభిషేచనిక భాండసన్నిధౌ యత్ ప్రదక్షిణగతిః శనైర్యయౌ. నమస్కారం స్వామి. విజయంగా చెప్పండి. మూర్ధాభిషిక్తైః నియమేన బాహ్యౌ విచింత్య నూనం రఘునాథ పాదౌ రత్నాసనస్థాం మణిపాదుకే త్వాం రామానుజన్మా భరతోభ్యషించత్. అందాడరాజు. భ్రాతుర్నియోగేపి అనివర్తమానం రాజ్యాభిషేకం చ పరిత్యజంతం రామానుజౌతౌ నను పారతంత్ర్యాత్ ఉభావుభాభ్యాం భవతి జిగాయ. దేవకి గారు. నివేశ్య రంగేశ్వర పాదరక్షే భద్రాసనే సాదరమభ్యషించత్ వశీవసిష్ఠో మనువంశజానాం మహీక్షితాం వంశపురోహితస్త్వాం వసంతమామి కృతాభిషేక భవతి యథావత్ రంగేశపాదావని రత్నపీఠే గంగానిపాత స్నపితాం సుమేరోః స్నపితాం நான் சொல்றது சொல்லுங்கம்மா. ஸ்னபிதாம் சுமேரோஹோ ஆதித்யகா பூமிம் அதశ్చకార. కన్నన్ వశిష్ఠముఖ్యైః
वसिष्ठमुखे विहिताभिषेक विहिताभिषेकां राज्यासने राज्यासने रामनिवेशयोग्ये रामनिवेशयोग्ये तुष्टाव दुष्टाव रङ्गेश्वरपादरक्षे रङ्गेश्वरपादरक्षे प्राचेतसस्त्वा प्राचेदस्तां प्रथमः कवीनाम् प्रथमकवीनाम् अभिनव रक्षोवधार्थम् रक्षोवधार्तम् मणिपादरक्षे मणिपादरक्षे रामात्मनो रामात्मनो रङ्गपतेः प्रवासे रङ्गपते प्रवासे रक्षोपकारात् रक्षोपकारात् भवती वितेने भवती विदेने राजन्वतीम् राजन्वतीम् कोसलराजधानीम् कोसलराजधानीम् న్యూ కమర్స్ ఉన్నారమ్మా నరసింహన్ சொல்றங்களா சொல்ல గోదా అయిపోయింది నెక్స్ట్ రాధా இல்லையா சொல்லுங்க பிராப்தாபிஷேக ராதா சொல்லுங்கம்மா प्राप्ताभिषेक मणिपादरक्षे प्रतापमुग्रं प्रतिपद्यमाना शशासपृथ्वीं भवती यथावत् साकेत सिंहासन सार्वभौमी मुरली कृष्ण गाరు दशाननादीन् दशाननादीन् मणिपादरक्षे जिगीषतो दाशरथेर्वियोगात् जातोपतापात् त्वयि संप्रयुक्तैः तीर्थोदकैः उच्छ्वसिता धरित्री कंदाड़ राजीव अध्यासितं मनुमुखैः क्रमशो नरेन्द्रैः आरोप्य देवी भवतीं तपनीयपीठं राज्याभिषेकम् अनघं मणिपादरक्षे रामोचितं तव वशं भरतो वितेने गोदागिरिजा स्नेहेन देवी भवतीं विषयेऽभिषिञ्चन् द्विसप्तसङ्ख्या भुवनोदर दीपरेखां जातं रघुद्वहद दिवाकर विप्रयोगात् अंधं तमिस्रं अरहत भरतः प्रजानां विजया सुलंगमा हस्तापचेय पुरुषार्थ फलप्रसूतेः
మూలం పదావని ముకుంద ముకుంద మహీరుహస్త్వం మహీరుహస్త్వం ఛాయా విశేషం ఛాయా విశేషం అదిశత్ అదిశత్ యదసౌ ప్రజానాం యదసౌ ప్రజానాం ఆవర్జితైః ఆవర్జితైః త్వయి శుభైః స్త్వయి శుభైః అభిషేకతోయైః అభిషేకతోయైః దేవకి అన్నాయ ఆహ్నాయ రామవిరహాత్ అమవిరహాత్ పరిఖిన్న వృత్తేః పరిఛిన్నవృత్తేః ఆశ్వాసనాయ ఆశ్వాసనాయ భవతి భవతి మణిపాదరక్షే పాదరక్షే తీర్థాభిషేకం తీర్థాభిషేకం అపదిశ్య పరిశ్య వసుంధరాయాః సుందరాయాః చక్రే తదా చక్రే తదా సముచితం సముచితం శిశిరోపచారం శిరోపచారం వసంతమమి మాలిన్యం మాలిన్య ఆశ్రితవతి ఆశ్రితవతి మణిపాదరక్షే పాదరక్షే పంకేన పంకేన కేకయసుతా శాగ్యస్దా కలపోత్థితేన పోంచితేన శుద్ధిం శుద్ధిం పరాం పరా అధిజగామ మదిజన జగామ వసుంధరేయం సుందరేయం త్వత్తః సుందః క్షణాత్ నాదు నిపతితైః వివిధైః అభిషేకతోయైః అభిషేకతోయైః అభిషేక పద్ధతి రామభద్రునికి పట్టాభిషేకం చెయ్యాలి అని నిర్ణయించారు. కానీ రాముడు పట్టాభిషేక సామగ్రికి ప్రదక్షిణం చేశాడు. అంటే అధికార పద్ధతి ముందు, అధికార పరిగ్రహం కంటే ముందే జరగవలసినటువంటి కార్యం పట్టాభిషేకం. శ్రీరాముడు మొదట, భరతుడు తర్వాత రాజ్యాన్ని త్యజించారు. ఇప్పుడు అధికారాన్ని ఎవరు పరిగ్రహించారంటే రాముడు పరిగ్రహించలేదు, అలాగే భరతుడు పరిగ్రహించలేదు, ఇక పాదుక పరిగ్రహించినది. అందువల్ల పాదుకాదేవి మొదట అధికారాన్ని పరిగ్రహించింది. ఇలా ఉందంటే పాదుకాదేవికి అభిషేక పద్ధతి ఇక్కడ విశేషంగా చెప్పబడుతున్నది. శ్రీరాముడు తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి అదే ప్రకారం కౌసల్య తల్లితో ఆశీస్సులు పొందడానికి, సీతాదేవిని సమ్మతింపచేయడానికి కైకేయి భవనం నుంచి లక్ష్మణుడు అనుసరించగా బయటకు వచ్చాడు. అప్పుడు చూడండి, దారిలో తనకు పట్టాభిషేకం చేయడానికి సిద్ధపరిచిన మంగళ ద్రవ్య సామగ్రి అంతా కనబడిందట. మన లోకల్లో పసుపు, కుంకుమ, అక్షింతలు ఉంటే ఆ పాత్ర కూడా ప్రదక్షిణం చేయాలి. ఇచ్చట అద్భుతంగా రామభద్రుడు బయలుదేరుతున్నాడు. కానీ అక్కడ పట్టాభిషేకం కొరకు సిద్ధపరిచినటువంటి వస్తువుల్ని ప్రదక్షిణం చేశాడు. చక్రే ఆభిషేచనికం భాండమని దేశికుల వారు చెప్తున్నారు. అంటే పట్టాభిషేకం కోసం సమకూర్చినటువంటి పూర్ణ కుంభం మొదలైనటువంటి సామగ్రికి రామభద్రుడు ప్రదక్షిణం చేశాడు అని చక్కగా చెప్తున్నారు. అయోధ్యకాండలో, రామాయణంలో కూడా ఆభిషేచనక భాండం కృత్వా రామ ప్రదక్షిణం శనైర్జగామ సాపేక్షో దృష్టిం తత్ర అభిచాలయన్. అయ్యో, తన కొరకు అంతా మంగళ ద్రవ్యాలు సిద్ధపరచబడి ఉన్నాయి,
కానీ తనకు పట్టాభిషేకం జరగలేదే అనే బాధ రామభద్రుడికి లేదట. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అప్పుడు అలాగే జరుగుతుంది. అందులో ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. అందువల్ల రామభద్రుడు ఆ ఆభిషేచనికం భాండం అని చెప్పిన రీతిగా అంతటినీ ప్రదక్షిణం చేశాట. దీన్ని దేశికుల వారు చక్కగా వర్ణించారు. ஸ்ரீராமபத்ரன் ராமபிரான் பட்டாபிஷேகத்துக்காக அங்க ஏற்பாடு செய்யப்பட்ட அந்த திரவியங்களை பிரதட்சிணம் பண்ணாராம். முதல்ல அதிகாரமும் தவம் பெற்றுக்கொள்ளணும். கையில அதிகாரம் பெற்றுக்கொள்ள வேண்டும் அப்படின்னா பட்டாபிஷேகம் முதல் நடந்திருக்கணும். ஆனா ராமருக்கும் பட்டாபிஷேகம் நடக்கல, பரதருக்கும் பட்டாபிஷேகம் நடக்கல. யாருக்கு நடந்தது அப்படின்னா பாதுகாதேவிக்கு பட்டாபிஷேகம் ஆச்சான். அத இங்க சொல்ற ராமபிரான் தன்னுடைய தந்தையினுடைய அந்த ஆజ్ఞையை முன்னிட்டு அங்கிருந்து கிளம்புறார். லக்ஷ்மணனும் அவரோட வரார், சீதா பிராட்டியும் வரார். அப்படி வெளியில வரச்சே, அதாவது அந்த உள்ளேந்து வெளில வரச்சே அங்க இந்த பட்டாபிஷேகத்துக்காக எவ்வளோ திரவியங்கள்லாம், மங்கள திரவியங்கள்லாம் அங்க தம்பிடுறதுதான். அது மட்டுமல்ல, பட்டாபிஷேகம் அப்படின்னாலே அதாவது அங்க பூர்ண கும்பம், நதி ஜலங்களோட இருக்கின்ற ஒரு கும்பத்தை ஏற்பாடு செய்யப்பட்டிருக்க. அத பிரதட்சிணம் பண்ணாராம். அபிஷேச்சனிகம் பாண்டம் அப்படின்னு சொல்லி அயோத்தியா காண்டத்திலும் விசேஷமா சொல்றா. அப்பேற்பட்ட ராமர். அதனால்தான் நம்ம ஆங்கள்ல கூட ஒரு மங்கள வஸ்து இருந்ததுன்னா அந்த மங்கள வஸ்துக்கு நம்ம பிரதட்சிணம் பண்ணணும். ராமர் அந்த மாதிரி அவருடைய மனசுல எந்த விதமான கஷ்டமும் இல்லையா. ஐயோ, இந்த திரவியங்கள்லாம் எனக்காக ஏற்பாடு செய்யப்பட்டது, இன்னைக்கு எனக்கு பட்டாபிஷேகம் ஆயிருக்கணுமே, இது ஆலையே அப்படின்னு கவலைப்படலையா. அப்படியே அதுதான் ராமர். அவர் தான் அந்த தீரோதாத்த நாயகனா இருக்கார். அப்பேற்பட்ட அந்த விஷயத்த சுவாமி தேசிகன் இந்த பத்தத்திலே சொல்றார். இரண்டாவதாக, ராகவஸ்ய சரணோபதாவினி பிரேட்சிதன் அபிஷேகமீஷது ஆபிஷேச்சனக பாண்ட சந்திதௌ யத் பிரதட்சிண கதிஷனையோ. லோகத்தை நான் பிரதட்சிணம் வேக வேகமா பண்ணிடும், அந்த மாதிரி பண்ணக்கூடாதான். ராமர் ரொம்ப மெதுவாக பிரதட்சிணம் பண்ணாராம். அந்த பிரதட்சிணம் பண்ணும் பொழுது எதற்காக இது அவ்வளோ நிதானமாக மெல்லமா பிரதட்சிணம் பண்ணார் அப்படின்னா, ராமருடைய திருவடிகள் இருக்கின்றதே, ராமபிரானுடைய திருவடிகள், அந்த ராமபிரானுடைய திருவடிகளானது அந்த அந்த பட்டாபிஷேகத்தை அது பார்க்க விரும்பியதாம். அதனால்தான் கொஞ்சம் கொஞ்சமா எப்படி அதாவது உண்டா இருக்கிற ஒரு பெண்மணி எவ்வளோ நிதானமா நடப்பாளோ, அதே மாதிரி தலையிலேயோ அவ பரிபூர்ணமாக ஜலகும்பம் இருந்தால் எப்படி நடப்பாளோ, அந்த மாதிரி அடிமேல் அடி வைத்து அதே பதாந்தரங்குரியாத் அப்படின்னு சொல்லுவாங்க. ரொம்ப நிதானமா நடந்தாளாம். அதாவது ராமர் ஒண்ணும் நினைக்கல, அந்த ராமருடைய திருவடிகள் நினைச்சதான். அதோ இங்க பட்டாபிஷேகம் நடந்திருக்கணும், ஆனா நடக்கலையே, இல்லைன்னா கூட நம்ம பார்க்கலாமே அப்படின்னு சொல்லி அந்த மாதிரி பண்ணுதான். ఈ శ్లోకంలో రాముడు చాలా మెల్లగా ప్రదక్షిణం చేస్తున్నాట. ప్రదక్షిణం చేసేటప్పుడు మెల్లగా నడవడానికి ఏమి కారణం అంటే, రాముని యొక్క పాదాలు ఆ పట్టాభిషేకాన్ని, అంటే పాదుకా పట్టాభిషేకాన్ని చూడగోరినాయట. పాదుకగా పట్టాభిషేకం చేసేటువంటి సందర్భమట. అందువల్ల రాముని పాదములు, రాముని పాదుకా పట్టాభిషేకాన్ని చూడాలని కోరాయట. ఎలా నడిచాడు రాముడు అంటే మెల్లగా నడిచాడట. ఆ మెల్లటి నడక ఎలా ఉందంటే, సంపూర్ణ ప్రసవానారి భయపూర్ణం ఘటం యథా ఉద్వహంతి శనైర్యాయాత్ తద్వత్ కుర్యాత్ ప్రదక్షిణం అన్నారు. అంటే
ఎలాగైతే ఒక స్త్రీ ప్రసవ వేదనతో అంటే ప్రసవి గర్భిణీ స్త్రీ ఎలా మెల్లగా నడుస్తుందో, అలాగే జలకుంభాన్ని శిరస్సులో పెట్టుకున్నటువంటి ఒక స్త్రీ ఎలా నడుస్తుందో ఆ ప్రకారంగా ఇక్కడ ఈ ప్రదక్షిణం చేశారని ఈ 4 అంశాలని ఇక్కడ పాటిస్తున్నారట. మెల్లగా ఒక అడుగులో మరొక అడుగు వేస్తూ చేతులు ఊపకుండా నిదానంగా ఈ ప్రకారంగా నడిచారట. అందువల్ల ఈ ప్రకారంగా రాముడి యొక్క ఆ పాదములు పట్టాభిషేకాన్ని చూడాలని కోరుకున్నాయని ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత మూర్ధాభిషిక్తే నియమేన వాక్యం అనేటువంటి శ్లోకంలో భరతుడు పాదుకాభిషేకం చేయడానికి హేతు ఏమిటి అన్నారు. దానిని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. దాని తర్వాత రామానుజన్మ అని ఒక పదం ఉంది. రామ అనుజన్మ అంటే రాముడి తరువాత పుట్టినవాడు అని అర్థం. అందువల్ల రామ అనుజన్మ అంటే భరతుడు. ఆ భరతుడు అనేవాడు రత్నసింహాసనమందు ఈ పాదుకలు పెట్టి అభిషేకం చేశాడు అని తాత్పర్యం. ఈ ప్రకారంగా இந்த மாதிரி இந்த ரத்னாசனஸ்தாம் மணிபாதுகேத்வாம் என்று சொல்லுகிற ரீதியில ராமனோட பிறந்த அந்த பரதனானவன் ரத்ன சிம்ஹாசனத்துல பாதுகைகளை அங்க ஏழ பண்ணி அபிஷேகம் பண்ணதாக இந்த ஸ்லோகம் சொல்றது. நாத்துல்நியோகேபி அனிவர்த்தமானம் என்கிற ஸ்லோகத்தினால பரதனால அபிஷேகம் செய்யப்பட்ட பாதுகையை இங்க வர்ணிக்கிறாராம். ரொம்ப நன்னாக சுவாமி தேசிகன் சொல்றார். ఈ శ్లోకంలో 4వ శ్లోకంలో భరతాభిషిక్తి అయినటువంటి పాదుకను స్తుతించేటువంటి శ్లోకం అన్నమాట. రామానుజౌతౌ నను పారతంత్ర్యాత్ అనే ఆ పదం ద్వారా రామ అనుజౌ అంటే రాముని యొక్క తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణ భరతులను ఈ ప్రకారంగా ఇక్కడ స్తోత్రం చేస్తున్నారు. తరువాత 5వ శ్లోకంలో ముఖ్యంగా వశిష్ఠుడు పాదుకా పట్టాభిషేకాన్ని జరిపించాడు అని చెప్పడంలో తాత్పర్యం. మనువంశ మహీక్షితులకు కులగురు వశిష్ఠుడు. ఎందరెందరికో తరతరాల నుంచి పట్టాభిషేకం జరుపుతున్నటువంటి ఆ వంశ పురోహితుడు పరదేవతా పారమార్థ్యం గల మహాజ్ఞాని అట. దాన్ని తెలియజేశారు. இந்த ஸ்லோகத்துல வசிஷ்டர் பாதுகாகளுக்கு அந்த பட்டாபிஷேகம் பண்ண வச்சார். அதுல விசேஷமாக மனுவம்ச ராஜாக்களுக்கு அவர்தான் பல பேருக்கு, அதாவது யுக யுகமா அப்படின்னு சொல்லலாம், பல வம்சங்களாக அவர் பண்ணி வச்சுருக்கார் அப்படின்னு சொல்லி இந்த ஸ்லோகத்தினுடைய தாத்பரியம். 6வது ஸ்லோகத்துல கிருதாபிஷேகா பவதி யதாவத் அப்படின்னு சொல்லும்போது அந்த பாதுகையினுடைய அபிஷிக்தையான பாதுகையினுடைய சௌந்தரியமானது இந்த மேரு பர்வதம் இருக்கே, மேரு சிகர சௌந்தரியத்தை காட்டிலும் அழகை காட்டிலும் தாண்டி இருக்கிறது அப்படின்னு சொல்றார். லோகத்துல அந்த ஹேமாத்ரி சிகரம், மேரு சுமேருர் ஹேமாத்ரி ரத்னசானு சுராலேயான்னு சொல்லி அது ரொம்ப ஆச்சரியமான ஒரு பர்வத விசேஷம். அதை காட்டிலுமே இந்த பாதுகா సౌందర్యమానది ரொம்ப అழகாக இருந்ததுன்னு சொல்றார். 6వ శ్లోకంలో ఈ పాదుకా అభిషిక్త పాదుకా సౌందర్యం మేరు శిఖర సౌందర్యాన్ని మించినది అని చెప్తున్నారు. ఇక్కడ రత్నపీఠమందు పాదుక అభిషిక్తురాలైనది. ఆ గంగాజల పతనం చేత తడిసినటువంటి మేరు పర్వతం యొక్క ఆ మీది భూభాగం ఏదైతే ఉందో దానంతా కూడా అనాదరించి, అంటే వాస్తవంగా చూస్తే మేరు పర్వతం అనేది సువర్ణ పర్వతం, బంగారు పర్వతం. ఆ బంగారు కొండ, ఆ కొండ యొక్క కొమ్ము శిఖరం పాదుక ఎదుట వెలవెలపోయిందట. ఇది ఈ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యం. 7వ శ్లోకంలో ఆ వశిష్ఠ ముఖ్యేర్ విహితాభిషేకం అనేటువంటి శ్లోకంలో అభిషిక్తి అయినటువంటి పాదుకాదేవి ఆది కవి అయినటువంటి వాల్మీకి చేత స్తుతింపబడుచున్నది అని ఎంతో హృదయంగా దేశికుల వారు తెలియజేస్తున్నారు. అంటే పట్టాభిషిక్తులను అభినందించడం మన మర్యాద.
రాముడు అక్కడ ఆ సింహాసనం పైన కూర్చోవాలి. కానీ రాముడు అధిష్ఠింపయోగ్యుడైనటువంటి సింహాసనమందు పాదుకాదేవిని అధిష్ఠింపజేశాడు వశిష్ఠుడు. జాబాలి మొదలగు వారంతా పట్టాభిషేకం చేశారు. అదే ప్రకారం చక్కగా మనకు యోగక్షేమం విధాస్యతః, ఈ పాదుకలు మనకి యోగాన్ని క్షేమాన్ని కలిగిస్తాయి అని ఇక్కడ ముఖ్యంగా ప్రాచ్య వాల్మీకి కంటే మించిన రామభక్తుడు లేడు. అందువల్ల ప్రాచీన సార్వభౌముల కన్నా కూడా ఈ గౌరవం పాదుకాదేవికి, పాదుకలను வால்மீகி பொகிடாடு அనే దాంట్లో తాత్పర్యం. இந்த ஸ்லோகத்துல அந்த பாதுக பட்டாபிஷேகம் ஆன பிற்பாடு நமக்கு கவிகள்ல முதல்ல யாரு சொல்றோம்னா வால்மீகி மகரிஷியை சொல்றோம். அவர் ரொம்ப நன்றாக இந்த பாதுகைகளை பற்றி ஸ்தோத்திரம் செய்தார் என்று இந்த ஸ்லோகங்களுடைய தாத்பரியம். மறுபடியும் நாளைக்கு பார்க்கலாம். அடுத்த 7 ஸ்லோகத்தை மறுபடியும் பார்க்கலாம். கவிதார்க்கிக சிம்ஹாய கல்யாண குணசாலினே ஸ்ரீமதே வெங்கடேசாய வேதாந்த குரவே நமஹ.